సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రపు 9వ తరగతి తెలుగు వాచకం గురించి విశ్లేషణ చేయబోతున్నాం. ప్రథమ భాషగా తెలుగు చదువుతున్న 9వ తరగతి తెలుగు విద్యార్థుల కోసం ఈ వీడియో ఉపయోగపడగలదు. 9వ తరగతి నందు ప్రథమ భాష తెలుగు వాచకం పేరు సింగిడి 1. సింగిడి అంటే అర్థం ఆకాశంలోని హరివిల్లు లేదా ఇంద్రధనస్సు అని అర్థం వస్తుంది. మరి ఈ సింగిడి 1 అనే 9వ తరగతి తెలుగు వాచకమునందు ఉన్నటువంటి పాఠాలు ఏమిటి ఒకసారి మనం చూద్దామా. ఇక్కడ చూడండి, 9వ తరగతి విషయ సూచికని మనం పరిశీలన చేసినట్లయితే మొదటి పాఠం ధర్మార్జునులు. ధర్మార్జునులు పాఠం యొక్క కవి లేదా రచయిత చామకూర వెంకట కవి. ఇతివృత్తము నైతిక విలువల్ని పెంపొందించటం. ఇది ప్రబంధము అనే సాహిత్య ప్రక్రియకి చెందుతుంది ఈ పాఠ్యభాగం. రెండవ పాఠ్యభాగం నేనెరిగిన బూర్గుల. ఈ పాఠంని మనకి అందించిన వారు పివి నరసింహారావు గారు. ఇతివృత్తము విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడం. ఇది అభినందన వ్యాసం అనే పాఠ్య ప్రక్రియకు చెందుతుంది. అంటే అభినందన వ్యాసం అనేటటువంటి సాహిత్య ప్రక్రియకి చెందినది ఈ పాఠం. మూడవ పాఠం వలస కూలి. ఈ వలస కూలి పాఠ్యభాగం కవి లేదా రచయిత డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు. ఇతివృత్తం సామాజిక స్పృహ. విద్యార్థుల్లో వారి పరిసరాల్లో జరుగుతున్నటువంటి సమాజం పట్ల ఒక స్పృహని కల్పించే ఉద్దేశముతో వచ్చినటువంటి పాఠం ఇది గేయము అనే సాహిత్య ప్రక్రియకి చెందినది ఈ పాఠం. 4వ పాఠము రంగాచార్యతో ముఖాముఖి. ఇది ఇతివృత్తము సాహిత్య సేవ. సాహిత్యానికి రంగాచార్య గారు చేసినటువంటి సేవని విద్యార్థులకి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో వచ్చినటువంటి పాఠం. ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూని తెలుగులో పరిపృచ్ఛ అని అంటారు. ఇంటర్వ్యూ అనే సాహిత్య ప్రక్రియకి చెందుతుంది ఈ పాఠ్యభాగం. 5వ పాఠం శతక మధురిమ. వివిధ శతక కవులు రచించినటువంటి మంచి పద్యాలను తీసుకుని శతక మధురిమ అన్న పేరుతో 5వ పాఠంని అందివ్వడం జరిగింది. అంటే విద్యార్థుల్లో నైతిక విలువల్ని పెంపొందింప చేయాలి అన్న ఉద్దేశముతో అను ఇతివృత్తముతో ఈ పాఠ్యభాగం శతక మధురిమ అనేటటువంటి పాఠ్యభాగం ఇక్కడ చేర్చడం జరిగింది. ఇది శతకము అనే సాహిత్య ప్రక్రియకి చెందినది. 6వ పాఠము దీక్షకు సిద్ధం కండి. దేశభక్తి ఈ పాఠం యొక్క ఇతివృత్తం. కరపత్రము అనే ప్రక్రియకి చెందుతుంది ఈ పాఠం. 7వ పాఠం చెలిమి. కవి లేదా రచయిత పొన్నకంటి తెలగన. ఇతివృత్తం మానవ సంబంధాలను విద్యార్థుల్లో పెంపొందింప చేయటమే ఇతివృత్తంగా వచ్చినటువంటి పాఠం. అచ్చ తెనుగు కావ్యము అనే ప్రక్రియను విద్యార్థులకి పరిచయం చేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. 8వ పాఠం ఉద్యమ స్ఫూర్తి.
అయితే సంఘం లక్ష్మీబాయి గారు ఈ పాఠం యొక్క రచయిత్రి. ప్రేరణ, దేశభక్తి అన్న ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠం. ఇది ఆత్మకథ అన్న సాహిత్య ప్రక్రియకు చెందుతుంది. 9వ పాఠ్యభాగం కోరస్. ఈ పాఠ్యభాగంని అందించిన వారు సలంధ్ర లక్ష్మీనారాయణ గారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహని పెంపొందింపచేయటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇది వచన కవిత అనే సాహిత్య ప్రక్రియకి చెందినది. 10వ పాఠము వాగ్భూషణం. కవి డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు. విద్యార్థుల్లో తెలుగు భాషాభిరుచిని పెంపొందింపచేయటం ఈ పాఠం ఉద్దేశం. ఇది వ్యాసము అనే సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. తర్వాత 11వ అంశం పాఠము వాయసం. ఇది వాయసం అన్న పాఠ్యభాగంని మనకి అందించిన వారు మామిండ్ల రామగౌడు గారు. విద్యార్థుల్లో జీవకారుణ్య భావనను పెంపొందింపచేయటం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ప్రక్రియ ఆధునిక పద్యము అను సాహిత్య ప్రక్రియకు చెందుతుంది. 12వ పాఠం తీయని పలకరింపు. రచయిత్రి ఇల్లిందుల సరస్వతీదేవి గారు. మానవ సంబంధాలను పెంపొందింపచేయటం విద్యార్థులకు మానవ సంబంధాల యొక్క విలువలు, వాటి యొక్క గొప్పతనము, వీటిని తెలియచేయాలి అన్న ఉద్దేశంతో వచ్చినటువంటి పాఠం. ఇక ప్రక్రియ విషయంకి వెళ్తే ఇది కథానిక అనేటటువంటి సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ఇక ఉపవాచకం. 9వ తరగతి ఉపవాచకమునందు 6 పాఠ్య భాగాలు ఉన్నాయి. అంటే వాచకం 9వ తరగతి తెలుగు వాచకమునందు 12 పాఠాలు ఉన్నాయి. ఉపవాచకమునందు 6 పాఠాలు ఉన్నాయి. ఉపవాచకమునందు మొదటి పాఠం కుమ్రం భీం, 2వ పాఠం సురవరం ప్రతాపరెడ్డి గారు, 3వ పాఠం కాళోజీ అను పాఠం, 4వ పాఠం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు, 5వ పాఠం స్వామి వివేకానంద, 6వ పాఠం నేను సావిత్రిబాయిని. ఇవి ఉపవాచకంలోని పాఠాలు. అయితే ఇప్పుడు మనం ఒక పాఠంని తీసుకుందాం. 9వ తరగతి నుంచి ఒక పాఠంని తీసుకుందాం. చూడండి పిల్లలు, ఈ సమాజంలో 2 రకాల ప్రజల్ని మనం చూడవచ్చు, 3 రకాల ప్రజల్ని చూడవచ్చు. బాగా ధనికులు, వాళ్ళనే రిచ్ పర్సన్స్ అని అంటారు. రెండోది మధ్యతరగతి కుటుంబీకులు, 3వది పేదవారు. ఈ విధంగా సమాజంలో ధనిక, మధ్యతరగతి, పేద అని ఈ సమాజంలోన మనుషుల మధ్య ఒక వర్గీకరణ అనేది ఉంది. ఇది దేన్ని బట్టి వర్గీకరించడం జరిగింది? ధనవంతులు అని ఎవరిని అంటారు? బాగా అంటే ఎక్కువగా ప్రాపర్టీ అంటే స్థిరాస్తులు ఎక్కువగా ఉన్నవారిని, బ్యాంకుల్లో డబ్బులు బాగా అంటే మూలుగుతున్న వారిని, ఎక్కడ చూసినా కూడా వారి ఆస్తులు అంటే వారి పలుకుబడి, వారి యొక్క అజమాయిషి అంతా కూడా కొనసాగుతూ ఉన్నటువంటి, అంటే రాజకీయంగా ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన వారు కొంతమంది అయితే, ఏదో రోజువారీ అంటే ఈ డబ్బులతో కాలంని అలాగా ఈడుస్తున్నవారు, అంటే ఏదో పని చేయకపోతే, అంటే పని చేస్తే డబ్బులు వస్తూ ఉంటాయి, పని చేయకపోతే ఆ రోజు ఆదాయం ఉండదు, ఏ రోజు ఆదాయం ఆ రోజు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఉండేటటువంటి వారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మధ్యతరగతి కుటుంబీకులు.
అంటే వీరు పేదవారు కాదు, ఏమి లేనివారు కాదు, అలాగని చెప్పి బాగా ఉన్నవాళ్ళు కారు. మూడో రకం వారు పేదవారు ఉంటారు. వారు ప్రతిరోజు కూడా దినదిన గండం. అంటే ఈ రోజు ఎలా గడుస్తుందో వారికే తెలియదు, రేపు ఎలా గడుస్తుందో వారికే తెలియదు. ఒకవేళ ఆ రోజు పని దొరికితే ఇంట్లో ఉన్న భార్య, పిల్లలు, తాను అందరూ కూడా చక్కగా భోజనం చేస్తారు 3 పూట్ల. ఏది పని దొరకకపోతే ఇంట్లో ఎవరో ఒకరు కానీ అందరూ కానీ ఆకలితో పస్తులు ఉండటం జరుగుతుంది. ఈ విధంగా సమాజంలో 3 వర్గాల ప్రజలు ఉంటారు. ఈ మూడో వర్గం వారు పేదవారు ఏం చేస్తారు? ఈ పల్లెటూర్లలో ఏదో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ఏదో కూలీ నాలి చేసుకుంటూ, అంటే ఈ పల్లెటూర్లలో ఈ రైతులు పెద్ద పెద్ద భూస్వాములు ఉంటారు. అంటే 100 ఎకరాలు, 50 ఎకరాలు, 30 ఎకరాలు, లేదా 10 ఎకరాలు, ఇలా కొంత భూమి కొంతమంది ధనవంతుల చేతిలో ఉంటుంది, వ్యవసాయ భూమి. అయితే ఆ వ్యవసాయ భూముల్లో ఈ భూమి లేనటువంటి వారు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ బతుకుతూ ఉంటారు. వారికి ఊరిలో సరిగ్గా ఇల్లు ఉండదు. అలాగే ఒక్కోసారి వ్యవసాయం పనులు ఉంటాయి, ఒక్కోసారి వ్యవసాయ పనులు ఉండవు. అన్ని కాలాల్లో వ్యవసాయ పనులు అనేవి దొరకవు. వ్యవసాయ పనులు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి, తర్వాత పస్తులు ఉంటారు, పని ఉండదు, వారికి సంపాదన ఉండదు కదా. ఇటువంటి పరిస్థితుల వల్ల ఇప్పుడు చాలామంది గ్రామాలు విడిచిపెట్టి పట్టణాలకి వెళ్ళిపోతున్నారు కదా. దేనికోసం? కూలి కోసం. అంటే కూలి చేసుకుని బతికేందుకు గ్రామాలు విడిచిపెట్టి గ్రామాల నుంచి పట్టణాలకి అనేక మంది పేద రైతులు, అంటే వ్యవసాయ కూలీలు వెళ్ళిపోతున్నారు. వీరిని ఏమంటాము? ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీ వారు పట్టణ ప్రాంతాలకి బ్రతుకు కోసము, కూలి కోసము, పట్టు నింపుకోవడం కోసము వలసపోతూ ఉంటే అటువంటి వారిని, అటువంటి కూలీల్ని ఏమంటాము? వలస కూలీలు అని అంటాము. కాబట్టి ప్రస్తుతం మనం వలస కూలీ అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం. చూడండి పిల్లలు, ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అని ఇక్కడ ఉంది కదా. ఇది విద్యార్థులుగా మీ యొక్క పని. పిల్లలు ఒకసారి చూడండి, ఇక్కడ ఏముంది? సుద్దాల హనుమంతు గారు ఏవో కొన్ని వాక్యాలని రాసి ఉన్నారు. అవి ఏంటి? ఊరిలో నీకిల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు, కూలి నిర్ణయం ఎంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు, ఆలు పిల్లలను ఏలేది ఎట్లా అనే చింత నిన్నిడదోయి వ్యవసాయ కూలి, బతుకు తెరువు లేక నీవు భార్యా పిల్లలను వదిలి పెట్టి బస్తి చేరి రిక్షలాగి బలముగా జ్వరమొచ్చి పంటే కాస్త నీకు గంజి నీళ్ళు కాసిపోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి అని వ్యవసాయ కూలీని ఉద్దేశించి సుద్దాల హనుమంతు గారు ఇక్కడ కొన్ని వాక్యాలని రచించడం జరిగింది. చూద్దాం. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలని మనం తీసుకుందాం, అంటే పల్లెటూళ్ళని తీసుకుందాం. పల్లెటూళ్ళలో అంటే ఊరి వెలుపలు ఏముంటాయి? ఊరిలో మనం ఉంటాం, ఊరిలో ఇల్లులు ఉంటాయి, మనం నివసించే ఇల్లు అక్కడ ఉంటాయి, ఊరి లోపల ఉంటాయి. ఊరి బయట ఏముంటాయి? పొలాలు, పంట పొలాలు, అలాగే వాగులు, వంకలు, కొండలు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. కాబట్టి ఊరిలో నువ్వు ఉండేందుకు ఇల్లు లేదు, ఊరి వెలుపల నువ్వు వ్యవసాయం చేసుకునేందుకు పొలము లేదు. నువ్వు వ్యవసాయం చేసుకునేందుకు నీకు సొంత భూమి, సొంత పొలం లేదు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఎవరి దగ్గర ఊరిలో పొలాలు ఉంటాయో ఆ పొలాలు ఉన్నటువంటి భూ యజమానుల వద్ద నువ్వు కూలి పని చేస్తున్నావు. అయితే కూలి పని చేస్తూ నువ్వు బ్రతుకుతున్నావు, నిజమే. కూలి నిర్ణయం ఎంత అని లేదు నీకు. రెండవ లైన్ చూడండి.
కూలి నిర్ణయము ఎంత అని లేదు. అంటే ఈ విధంగా కూలి పని చేసినందుకు నీకు 1000 రూపాయల లేకపోతే 2000 రూపాయల లేకపోతే రోజుకి ఒక కూలి పని చేసినందుకు ఎంత డబ్బులు నీకు ఇవ్వాలి అన్న కూలి నిర్ణయం ఎంత అని లేదు. అలాగే పోనీ కూలి నిర్ణయం చేసినా కూడా కూలి పని స్థిరమైనది కాదు. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు నీకు కూలి ఉంటుంది, వ్యవసాయ పనులు లేనప్పుడు ఆ భూమి యజమాని కూడా నీకు పిల్లడు, ఖాళీగా నువ్వు ఏ పని లేకుండా ఊరిలో ఉండాల్సి వస్తుంది. ఆలు పిల్లలను ఏలేదట్లా. మరి ఈ విధంగా సంవత్సరానికి 365 రోజులు ఉంటే 365 డేస్ ఉంటే ఈ 365 రోజులు కూడా రోజు కూడా నీకు పని ఉంటేనే నీకు డబ్బులు వస్తాయి. రోజు నీకు డబ్బులు వస్తేనే నీకు అన్ని సౌకర్యాలు కూడా వస్తాయి. కాబట్టి కొన్ని రోజులే నీకు పని ఉంటుంది, మరికొన్ని రోజులు పని ఉండట్లేదు. పని లేకపోతే డబ్బులు ఎవరిస్తారు? కూలి ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు. కూలి ఎవరు ఇవ్వకపోతే నీకు డబ్బులు ఎలా ఉంటాయి? మరి డబ్బులు నీకు రాకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఆలి అంటే భార్య, ఇంట్లో ఉన్నటువంటి ఆలి అంటే భార్య, వ్యవసాయ కూలి అంటే ఎవరి భార్యని ఆలి అంటారు. పిల్లలు ఓ వ్యవసాయ కూలి. మరి నీకు కూలి లేని రోజుల్లో ఇంట్లో ఉన్నటువంటి నీ యొక్క ఆలిని పిల్లల్ని నువ్వు ఎలా ఏలుకుంటావు, ఎలా పెంచి పోషించుకుంటావు? కాబట్టి ఈ ఆలోచన నీకు ఉంటుంది. అంటే నా భార్యని, నా పిల్లల్ని, నా ఇంటిని ఎలా పోషించుకోవాలి, ఎలా ఏలాలి అన్న చింత అంటే దిగులుతో కూడినటువంటి ఆలోచన, దుఃఖంతో కూడినటువంటి ఆలోచన. దీన్ని చింత అని అంటారు. ఈ చింత నిన్ను ఎడదు, నిన్ను గ్రామంలో ఉండనియ్యదు, నిన్ను ఒక చోట స్థిరంగా ఉండనియ్యదు. ఎవరిని? వ్యవసాయ కూలీని. కాబట్టి ఈ చింత నీకు ఉండడం వల్ల, నీకు గ్రామంలో స్థిరంగా ఈ చింత నీకు ఉంచకపోవడం వల్ల నీకు గ్రామంలో ఉండాలి అన్న ఆలోచన నీకు రావట్లేదు. ఈ గ్రామంని విడిచిపెట్టి ఎక్కడికో దూరంగా పోయి బతకాలి అన్న ఆలోచన నీకు వస్తుంది. ఎవరికి? వ్యవసాయ కూలీకి. బతుకు తెరువు లేక నీకు గ్రామంలో బ్రతకడానికి దారి లేక భార్య పిల్లల్ని వదిలిపెట్టి, భార్యని పిల్లల్ని ఆ ఊరిలోనే, ఆ ఇంట్లోనే, ఆ చిన్న గుడిసెలోనే విడిచిపెట్టి ఇక్కడ బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లల్ని వదిలిపెట్టి బస్తీ చేరి రిక్షాలాగి పట్టణాల్లో ఉన్నటువంటి 4 రోడ్ల కూడలి, 4 రోడ్ జంక్షన్స్ అంటారు కదా, దీన్ని బస్తీ అని అంటారు. ఈ బస్తీ చేరి అక్కడ రిక్షాలాగి ఈ విధంగా కష్టపడి పనిచేస్తూ ఉంటాం. అలా కష్టపడి పనిచేస్తున్నప్పుడు అన్ని రోజులు ఆరోగ్యంగా ఉండలేం కదా. ఒక్కొక్కసారి బలముగా జ్వరం వచ్చే పంటే అసలే కోవిడ్ పరిస్థితులు, కోవిడ్ లాక్డౌన్లు, ఈ కోవిడ్ వల్ల ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఈ కోవిడ్ వల్ల ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ జ్వరం వచ్చి నువ్వు పడుకుంటే మరి నీకు భార్య విలేజ్లో ఉంది, గ్రామంలో ఉంది, పిల్లలు గ్రామంలో ఉన్నారు, నీ సొంత గ్రామంలో. ఇక్కడ పట్టణంలో ఒక్కడివే ఉన్నావు, వ్యవసాయ కూలి చేస్తూ ఏదో అంటే వ్యవసాయ కూలి మానేసి బస్తీలో రిక్షాలు లాక్కుంటూ నువ్వు ఇక్కడ బతుకు జీవనం కొనసాగిస్తున్నావు. ఒకవేళ నీకు పెద్ద జ్వరం వచ్చి నీవు పడుకుంటే నీకు కాస్త గంజి నీళ్లు కాసి నీకు దిక్కుగా నిలిచే వాళ్ళు ఎవరుంటారు? అంటే మన అన్న సొంత వారు లేకపోతే పరాయి వాళ్ళు ఎవరో వచ్చి మనకింద ఎందుకు చేస్తారు? నీకు దిక్కెవరు అని వ్యవసాయ కూలీని సుద్దాల హనుమంతు గారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, ప్రశ్నలు ఉన్నాయి. ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి అంటే వ్యవసాయ కూలీ గురించి తెలుపుతున్నాయి. రాసిందెవరు? సుద్దాల హనుమంతు అన్న రచయిత. రెండవ ప్రశ్న చూడండి, కూలి పని స్థిరమైనది కాదు అనటంలో అంతరార్థం ఏమిటి? అలా కవి ఎందుకన్నాడు అంటే, కూలి పని స్థిరమైనది కాదంటే చూడండి, ఏ రోజు ఎవరిదో పని ఉంటే ఆ పని ఉన్నటువంటి వాళ్ళు ఆ వ్యక్తికి పిలుస్తారు, పని లేకపోతే ఎవరో పిలవరు. అది రోజు ఆ వ్యక్తికి ఆదాయం అనేది ఉండదు. పని ఉన్న రోజు
ఎవరిదో పని ఉన్న రోజు వాళ్ళ పనికి వెళ్తే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు, కూలి డబ్బులు ఇస్తారు. ఆ గ్రామంలో ఎవరి పని లేకపోతే ఎవరు కూడా నీకు పిలవరు, ఎవరు నీకు డబ్బులు ఇవ్వరు. అందు గురించి కూలి పని స్థిరమైనది కాదు, అంటే రోజు వచ్చే ఇన్కమ్, రోజు వచ్చే ఆదాయము కాదు. అందువల్ల కూలి పని స్థిరమైనది కాదు అని ఇక్కడ అంటున్నారు. కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది? ఇక్కడ వ్యవసాయ కూలి యొక్క కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది? అది చాలా అధ్వాన్నంగా జరుగుతుంది. ఒకరోజు ఆదాయం వస్తే 10 రోజులు ఆదాయం రాకుండా అలా బ్రతుకుతున్నాడు వ్యవసాయ కూలి. అంటే ఆలు పిల్లల్ని ఎలా ఏలుకోవాలి అన్న చింతతో వ్యవసాయ కూలి తన బ్రతుకుని ఈడుస్తున్నాడు. అంటే కుటుంబ పోషణ సరిగ్గా లేదు అని అర్థం. ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులు ఏమిటి అంటే వ్యవసాయ కూలీలు వారి సొంత ఊళ్ళను వదిలిపోయి పట్టణాలకి వెళ్తున్నారు కదా. అందుకు గల కారణాలు ఏంటి అంటే ఇక్కడ ఊరిలో రోజు కూలీ దొరకట్లేదు, రోజు వ్యవసాయ పనులు ఉండట్లేదు. ఒకవేళ కూలీ దొరికిన కూలి నిర్ణయం ఎంత అని లేదు. అలాగే కూలి పని స్థిరమైనది కాదు. అందువల్ల ఊళ్ళు విడిచిపెట్టి బ్రతుకు తెరువు కోసము, అంటే గ్రామాల్లో బ్రతుకు లేక బ్రతకడానికి ఊళ్ళు వదిలి ఈ వ్యవసాయ కూలీలు పట్టణాలకి పోతున్నారు. ఇది పాఠం యొక్క నేపథ్యం. చూసారా పిల్లలు? పాఠం యొక్క నేపథ్యం ఒకసారి చదవండి. తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక, పంటలు పండక, నిరంతరం కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగర్ జిల్లా. బ్రతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతకటానికి వలసపోవటం అక్కడి కూలీలకు పరిపాటి. 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన కొందరు పాలమూరు కూలీలు అక్కడకు వచ్చిన 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదని, వాళ్ళెక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన వలస కూలి అనే పాఠ్యభాగం. చూసారా? నేపథ్యము అంటే ఏమిటి? నేపథ్యం, పాఠం యొక్క నేపథ్యము అంటే అర్థం ఏమిటి పిల్లలు? మీకు తెలుసా? పాఠం యొక్క నేపథ్యం అంటే ఏమిటి? నేపథ్యం అంటే ఒక పాఠానికి పూర్వపు ఇతివృత్తంని, అంటే పూర్వపు చరిత్రని, ప్రీవియస్ హిస్టరీ లేదా ప్రీవియస్ స్టోరీని పాఠం యొక్క నేపథ్యం అని అంటారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక, అంటే తెలంగాణ రాష్ట్రంని కాకతీయులు 12వ శతాబ్దము ఈ ప్రాంతంలో పరిపాలన కొనసాగించారు. కాకతీయులు ఎన్నో చెరువుల్ని త్రవ్వించారు కదా. చెరువుల్ని త్రవ్వించి పంట పొలాలకు సాగునీటిని అందించారు. అయినప్పటికీ, ఎంత చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక, అంటే నీటిపారుదల సౌకర్యాలు తెలంగాణ భూములకి, వ్యవసాయ భూములకి సరిగ్గా లేకపోవటం వల్ల, నీటిపారుదల సౌకర్యాలు పంట భూములకి లేకపోతే ఏమవుద్ది? నీరు సకాలంలో పంటకి అందకపోతే పంటలు పండవు. పంటలు పండాలంటే సరైన సమయంలో, అంటే సూర్యరశ్మి తగలాల, సూర్యుడి నుంచి ఎండ తగలాల, అలాగే వాటికి కావలసినప్పుడు నీరు అందాలి కదా. అప్పుడు నీరు, గాలి, సూర్యుని యొక్క కిరణాలు ఇవన్నీ కూడా సకాలంలో ప్రతిరోజు చక్కగా సమృద్ధిగా కుదిరినప్పుడు పంటలు పండుతాయి. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతులు లేకపోవడం వల్ల అప్పుడు వ్యవసాయ భూమికి కావలసినటువంటి నీరు అందకపోవటం వల్ల భూములలో పంటలు పండటం లేదు. అలా పంటలు పండకపోవటం వల్ల, అంటే నిరంతరం పంటలు పండకపోతే వచ్చే సమస్య ఏమిటి?
కరువు అనే సమస్య వస్తుంది. కరువు అంటే ఏమిటి? కరువు 2 సందర్భాల్లో వస్తుంది. కరువు అనేది 2 సందర్భాల్లో వస్తుంది. ఒకటి, వర్షాలు పూర్తిగా లేకపోయినా, అంటే నీటి సదుపాయము పూర్తిగా అందకపోయినా, పంటలకు లేదా వ్యవసాయ భూములకు నీటి సదుపాయాలు సకాలంలో అందకపోయినా కరువు వస్తుంది. లేదా వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల కూడా కరువు అనేది వస్తుంది. వర్షాలు ఎక్కువగా కురిస్తే అతివృష్టి వచ్చి పంటలన్నీ కూడా మునిగిపోయి అలా పంటలు పోతాయి. లేదా వర్షాలు పూర్తిగా లేకపోతే అనావృష్టి వచ్చి అలా కూడా పంటలు పోతాయి. పంటలు పోయే పరిస్థితిని కరువు అంటారు. పంటలు పండక అంటే వ్యవసాయదారులు ఏ పంటనైతే వ్యవసాయ భూముల్లో వేస్తారో ఆ పంటలు పండకపోయే పరిస్థితిని కరువు అని అంటారు. అంటే తాగడానికి నీళ్లు లేని పరిస్థితిని కూడా కరువు అని అంటారు కదా. కాబట్టి అంటే కరువు అనేది 2 సందర్భాల్లో వస్తుంది. అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల. అనావృష్టి అంటే వర్షాలు పడకపోవటం, అతివృష్టి అంటే వర్షాలు ఎక్కువగా అంటే కురవలసిన దానికంటే ఎక్కువగా వర్షాలు కురవడం. అయితే ఈ విధంగా ఇక్కడ నీటి వస్తువులు లేవు, వర్షాలు సకాలంలో కురవట్లేదు, నీటి వస్తువులు లేవు. కాబట్టి పంటలు పండక నిరంతరము కరువు రక్కసి. రక్కసి అంటే ఏమిటి? రాక్షసి అన్న పదంకి వికృతి పదము రక్కసి. ఈ కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్నటువంటి ప్రాంతము పాలమూరు. చూసారా? ఈ విధంగా తెలంగాణ ప్రాంతంలో పంటలు అంటే వర్షాలు లేకపోవడం వల్ల, నీటి వస్తువులు సమృద్ధిగా లేకపోవడం వల్ల, పంటలు పండకపోవడం వల్ల, కరువు ఎప్పుడు కూడా సంభవిస్తూ ఉండటం వల్ల, అటువంటి కరువు అనేటటువంటి రాక్షసి యొక్క కోరల్లో చిక్కుకున్నటువంటి ప్రాంతము పాలమూరు. నాటి పాలమూరు జిల్లానే నేడు మహబూబ్ నగర్ జిల్లా అని అంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లాకు పాత పేరు పాలమూరు. బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక, అంటే బ్రతకడం అనేది ఒక బరువు. బతుకు అనేది ఎప్పుడు బరువు అవుద్ది? సంపాదన లేనప్పుడు. అంటే మనకి బియ్యం కావాలంటే కొనుక్కోవాలి, అలాగే బట్టలు తొడుక్కోవాలంటే బట్టల కోసము డబ్బులు కావాలి, అలాగే మనం ఉండేందుకు ఒక ఇల్లు కావాలంటే ఇంటి కోసము డబ్బులు కావాలి. ఇలా బ్రతకడానికి డబ్బులు కావాలి. ఈ విధంగా ఈ పేదరికం వల్ల, డబ్బులు లేకపోవడం వల్ల బతకలేని పరిస్థితిని బతుకు భారము అని అంటారు. ఈ బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక, అంటే కాలంని రోజుకు రోజు నెట్టుకొని రాలేక బతకటానికి వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఉంటే బతుకు లేదు, ఇక్కడ ఉంటే బతకలేము, ఆకలితో చనిపోతాం అని చెప్పి వలసపోవటం అక్కడి కూలీలకు పరిపాటి. వేరే ప్రాంతాలకు, అంటే ఎక్కడ బ్రతుకు దొరికితే, ఎక్కడ జీవనం దొరికితే, ఎక్కడ శుభ్రంగా అంటే చేసేందుకు పని దొరికి వాళ్ళకి డబ్బులు సంపాదన దొరికితే ఆ ప్రాంతాలకి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు వలసపోతూ ఉన్నారు. ఇది పరిపాటి అంటే సహజం అని అర్థం. ఇది నిరంతరం అక్కడ జరిగేటటువంటి ప్రక్రియ. ఏదో ఈరోజు నిన్నో కాకుండా అది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి సహజమైనటువంటి ప్రక్రియ అని అర్థం పరిపాటి అంతే. 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన, అంటే 1977 ప్రాంతంలో తూర్పు తీరము అంటే తూర్పు తీరంలో ఏమున్నాయి? తూర్పు తీర ప్రాంతాలు ఏవి? ఆంధ్రాలో, అంటే ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాన్ని తీసుకుంటే తీర ప్రాంతం అంటే ఏమిటి? తీర ప్రాంతం అంటే సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంని తీర ప్రాంతం అని అంటారు. మీరు మ్యాప్ను చూడండి. ఇక్కడ నేను స్క్రీన్ మీద మ్యాపు ఇస్తున్నాను. ఈ మ్యాప్లో చూడండి, భారతదేశానికి వెస్ట్ సైడ్ అంటే పశ్చిమ వైపున అరేబియా సముద్రము,
తూర్పు వైపున బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతము ఉన్నాయి కదా. ఈ బంగాళాఖాతం వెంబడి తూర్పు తీరం వెంబడి ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయి? వెస్ట్ గోదావరి, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉంది, తమిళనాడు ఉంది కదా. ఈ రాష్ట్రాలు అనేవి ఇక్కడ ఈ తూర్పు తీరం వైపున ఉన్నాయి. అయితే ఆంధ్రాలో తూర్పు తీరం వెంబడి ఉన్నటువంటి జిల్లాలేవి అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. మీరు చూడండి, స్క్రీన్ మీద మ్యాప్ని చూపిస్తున్నా. ఈ ప్రాంతాలన్నీ కూడా సముద్రానికి ఆనుకుని ఉన్నాయి కదా. ఇవి ప్రాంతాలు భారతదేశం మ్యాప్లు ఎటువైపు ఉన్నాయి? తూర్పు వైపున ఉన్నాయి. కాబట్టి వీటిని తూర్పు తీర ప్రాంతాలు అంటారు. అంటే తూర్పు వైపున సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలని తూర్పు తీర ప్రాంతాలు అని చెప్పి అంటారు. ఈ విధంగా తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన కొందరు పాలమూరు కూలీలు అంటే మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి కొంతమంది వ్యవసాయ కూలీలు అక్కడ అంటే బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయారు. అక్కడే వాళ్ళు జీవనం ఉంది కాబట్టి అక్కడే వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇలా బ్రతుకుతూ ఉండగా 1977వ సంవత్సరంలో హఠాత్తుగా ఒక తుఫాన్ అనేది వచ్చింది, పెద్ద తుఫాన్ అనేది వచ్చింది. ఆ తుఫానుకు గురై ఎందరో ఆ తుఫాన్లో కొట్టుకుని పోయారు, ఎందరో చనిపోయారు, ఎందరితో జాడ కనిపించలేదు, ఆచూకీ అంటే వారి గురించినటువంటి సమాచారం లభించలేదు. తుఫాన్ వస్తే ఎలా ఉంటుందో చెప్పలేం. పెద్ద తుఫాన్ వచ్చిందంటే ఎన్ని ప్రాణులు చనిపోతాయో, ఎన్ని ఇల్లులు పోతాయో, ఎన్ని రోడ్లు పోతాయో, ఎంత ప్రాణ నష్టం, ఎంత ధన నష్టం, ఎంత ఆస్తి నష్టం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి అటువంటి తుఫాన్లో వాళ్ళు ఎక్కడున్నారో వారి జాడ తెలియక, వారి ఆచూకీ తెలియక ఎంతోమంది పాలమూరులో ఉన్నటువంటి వారి కుటుంబీకులు అంటే వారిని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, భార్య, పిల్లలు వీళ్ళందరూ కూడా మా నాన్న ఏమైపోయారో, మా పిరమిడ్ ఏమైపోయాడో, మా బాబు ఏమైపోయాడో అని చెప్పి చాలామంది ఏడుస్తూ ఉన్నప్పుడు అటువంటి పరిస్థితిని చూసినటువంటి ఈ కవి హృదయంలో కలిగినటువంటి ఆవేదనే వలస కూలి అన్నటువంటి పాఠ్యభాగం. ఎంతకీ వలస కూలి అన్నటువంటి పాఠ్యభాగంని రచించిన కవి ఎవరు? డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు. డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు. ఇక్కడ చూడండి పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయం అనే ప్రక్రియకు చెందుతుంది. గేయము అనే సాహిత్య ప్రక్రియకు చెందుతుంది. గేయం అంటే ఏమిటి? లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు అంటే పాడేందుకు వీలుగా ఉండేది గేయం. ఇది గేయం అనేది పల్లవి మరియు చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతం అవుతూ ఉంటుంది, అంటే మళ్ళీ 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 వస్తూ ఉంటుంది. పునరావృతం అంటే మళ్ళీ మళ్ళీ తిరిగి రావటం. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. అంటే గేయంకి ఒక గేయంలో సంగీతము ఉంటుంది మరియు సాహిత్యము ఉంటుంది. ఈ రెండూ కూడడాన్ని మేళవింపు అంటారు. సంగీతంతో సాహిత్యము, సాహిత్యంతో సంగీతము, ఈ రెండు కలిసి ఉండటంని, కలిసి పనిచేయటంని మేళవింపు అంటారు. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ప్రస్తుత పాఠ్యాంశం డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రచించిన హృదయ శైలి అనే గేయ సంకలనం నుండి గ్రహింపబడినది. ఇది చూసారా పాఠ్యభాగ వివరాలు మరోసారి చూడండి. ఈ పాఠం గేయం అనే ప్రక్రియకు చెందుతుంది. గేయం అంటే ఏమిటి? లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం. గేయం యొక్క లక్షణాలు ఏమిటి? పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుంది. సంగీత సాహిత్యాల మేళవింపు. ఈ మూడు గేయం యొక్క లక్షణాలు. ప్రస్తుత పాఠ్యాంశం ఎందులో నుంచి గ్రహింపబడినది? హృదయ శైలి అనే గేయ సంకలనం నుండి. హృదయ శైలి అన్న గేయ సంకలనంని ఎవరు రచించారు? డాక్టర్ ముకురాల రామారెడ్డి. గేయ సంకలనం అంటే ఏమిటి అంటే ఇప్పుడు వలస కూలీలోన ఒక గేయం ఉంది, ఇక్కడ గేయం అనేది ఉంది. ఇటువంటి గేయాలు అనేకం, అంటే ఒక 10 అంటే ఒక 10, 15, 20, 30 ఎన్నో గేయాలు ఒక పుస్తకంలో ఉంటే దాన్ని గేయ సంకలనం అని అంటారు. ఇది
ఇప్పుడు ఈ కవి వలస కూలి అనేటటువంటి పాఠ్యభాగం యొక్క కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆయన గురించి కొన్ని వివరాలని చూద్దాం. డాక్టర్ ముకురాల రామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించారు. డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు ఎక్కడ జన్మించారు? నాగర్ కర్నూలు జిల్లాలో జన్మించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఏ మండలంలో? కల్వకుర్తి అనేటటువంటి మండలంలో. నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి మండలంలోని ఏ గ్రామంలో జన్మించారు? ముకురాల అనేటటువంటి గ్రామంలో జన్మించారు. అంటే ముకురాల అన్న గ్రామం పేరే ఆయన ఇంటి పేరు, ముకురాల రామారెడ్డి. ఆయన ఇంటి పేరు, గ్రామం పేరు ఒకటే, ముకురాల. అయితే ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలను ఎన్నింటినో రాశారు. సమకాలీన అంశాలంటే ఏమిటి? సమకాలీన అంశాలంటే మనము జీవిస్తున్నటువంటి ఈ కాలంలో, అంటే ఎప్పుడో బీసీ కాలంలోనో లేకపోతే ఇవి కాకుండా ఎప్పుడు మనం ప్రజెంటు మనం ఉన్నాం. ప్రజెంటు మన చుట్టూ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని వీటిని ఏమంటారు? సమకాలీన అంశాలు అని అంటాం. ప్రజెంట్ అంటే వర్తమానంలో, ప్రస్తుతం మన చుట్టూ ఉండేటటువంటి సమాజంలో జరిగేటటువంటి సిచ్యువేషన్స్ని, పరిణామాల్ని సమకాలీన అంశాలు అని అంటారు. వీటిని ప్రతిబింబించే అంటే సమకాలీన అంశాలని ప్రతిబింబించే కవితల్ని, పద్యాలని, పాటలను, కథలను, వ్యాసాలను ఈయన రచించడం జరిగింది. మరి ముకురాల రామారెడ్డి గారి యొక్క రచనలు కొన్ని చూద్దామా? ఆయన ఏమేమి రచించారో. ఈయన ముకురాల రామారెడ్డి గారు ఒక అనువాద కవిత్వంని రచించారు. అనువాద కవిత్వం అంటే వేరే భాషలో నుంచి తెలుగులోకి అనువాదం అయినటువంటి కవిత్వంని అనువాద కవిత్వం అని అంటారు. అంటే తెలుగు భాష కాకుండా ఇక ఏ భాషలోనైనా ఉంటే ఆ భాషల్లో నుంచి మన తెలుగు భాషలోకి, మన మాతృభాషలోకి ట్రాన్స్లేట్ చేస్తే దాన్ని అనువాదం అని అంటారు. అటువంటి అనువాద కవిత్వం ఒకటి రచించారు. అదే మేఘదూత. ముకురాల రామారెడ్డి గారు రచించినటువంటి అనువాద కవిత్వం మేఘదూత. అలాగే 2 దీర్ఘ కవితల్ని రచించారు. దీర్ఘ కవితలు అంటే చిన్న చిన్నవి కాకుండా కాస్త ఎక్కువగా దీర్ఘంగా ఉండేటటువంటి కవితల్ని రచించారు. అవే అంటే పెద్ద కవితలు అని అర్థం. దేవరకొండ దుర్గము మరియు నవ్వే కత్తులు. చూసారా? ముకురాల రామారెడ్డి గారు రచించినటువంటి అనువాద కవిత్వం మేఘదూత. మేఘదూత. ఆయన రచించినటువంటి 2 దీర్ఘ కవితలు దేవరకొండ దుర్గము మరియు నవ్వే కత్తులు. ఆయన ఒక గేయ సంపుటిని రచించారు. ఎప్పుడే చెప్పుకున్నాం కదా, గేయ సంపుటి అంటే ఏంటి? కొన్ని గేయాలని ఒక పుస్తకంలో, ఒక గ్రంథంలో పొందుపరిస్తే దాన్ని గేయ సంపుటి అని అంటారు. ఈయన హృదయ శైలి అన్న గేయ సంపుటిని రచించారు. తర్వాత అలాగే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దేవరకొండ దుర్గము, నవ్వే కత్తులని, అలాగే రాక్షస జాతర అనే మరో దీర్ఘ కవిత కూడా ఈయన రచించారు. అంటే మొత్తం 3 దీర్ఘ కవితల్ని రచించారు. దేవరకొండ దుర్గము, నవ్వే కత్తులు, అలాగే రాక్షస జాతర అనే 3 దీర్ఘ కవితల్ని ఈయన రచించారు. అలాగే ఒక అనువాద కవిత్వం రచించారు. మేఘదూత అనేటటువంటి అనువాద కవిత్వం. తర్వాత హృదయ శైలి అన్నటువంటి గేయ సంపుటిని రచించారు. ఉపరిశోధన అనేటటువంటి పరిశోధన పత్రాల సంకలనం రచించారు. అంటే ఎన్నో పరిశోధన పత్రాలని ఈయన సమీక్షించి ఆ పరిశోధన పత్రాలతో కూడినటువంటి ఒక పుస్తకంని ఉపరిశోధన అని అంటారు. తర్వాత తెలుగు సాహిత్య నిఘంటువును కూడా ఈయన రచించారు. తెలుగు సాహిత్య నిఘంటువు. ఇదిగో స్క్రీన్ మీద ఇస్తున్నా కదా, ఇవి చూడండి.
ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధన గ్రంథంను సమర్పించి ఈయన డాక్టరేట్ని పొందారు. అంటే డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు డాక్టర్ ముకురాల రామారెడ్డి అని మనం చెప్పుకున్నాం కదండి. డాక్టర్ అంతే ఈయన వైద్యుడా, అంతే ప్రజలను ట్రీట్మెంట్ చేసేటటువంటి వైద్యుడు అనుకున్నారా? కాదు. అంటే ఏదైనా ఒక స్పెషల్ ఇష్యూ మీద, అంటే ఒక స్పెషల్ టాపిక్ మీద రీసెర్చ్ చేసినట్లయితే, పరిశోధన చేసినట్లయితే, ఏదైనా ఒక ప్రత్యేకమైన అంశం మీద పరిశోధన చేస్తే ఆ విధంగా పరిశోధన చేసినందుకు గాను, పిహెచ్డి చేసినందుకు గాను అటువంటి వారికి ఇచ్చేటటువంటి గౌరవ డాక్టరేట్ ఇది. అటువంటి వారికి, రీసెర్చ్ చేసే వారికి డాక్టరేట్ని ప్రదానం చేస్తారు. మరొకసారి చూడండి. మేఘదూత అనే అనువాద కవిత్వం, దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు, రాక్షస జాతర అనే దీర్ఘ కవితలు, తర్వాత హృదయ శైలి అనే గేయ సంపుటి, ఉపరిశోధన అనే పరిశోధన పత్రాల సంకలనం, తెలుగు సాహిత్య నిఘంటువు, ఇవి ఈయన యొక్క రచనలు. అంతేకాకుండా ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేది ఈయన యొక్క ముకురాల రామారెడ్డి గారి యొక్క పరిశోధన గ్రంథం. ఏ పరిశోధన గ్రంథానికి ఈయనకి డాక్టరేట్ అనేది లభించింది. సామాజిక స్పృహ అంటే సమాజంలో ఏం జరుగుతుందో కాస్త మనకు తెలిసి ఉండడం. సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి, అంటే ఏదైనా సమస్య వస్తే నాకెందుకు అనుకోకుండా ఈయన స్పందిస్తారనమాట. స్పందించే గుణం కలిగి సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు. ఇతని విడిజోడు అనేటటువంటి కథకు ఈయన రచన మరొకటి ఉంది. విడిజోడు అన్న కథ ఉంది. ఈ విడిజోడు అనే కథకు కృష్ణపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా, ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుంచి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. చూసారా? ముకురాల రామారెడ్డి గారు విడిజోడు అనే కథ రాయగా, ఈ కథకు కృష్ణపత్రిక వాళ్ళు అప్పట్లో ద్వితీయ బహుమతిని ఇవ్వటం జరిగింది. కాగా ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్, అంటే అప్పటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నాయి విశాలాంధ్రగా. అంటే కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి 1976వ సంవత్సరంలో ఈయన్ని నేషనల్ పోయెట్గా, అంటే జాతీయ కవిగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఢిల్లీ వారు ఈయన్ని జాతీయ కవిగా గుర్తింపునిచ్చారు. అలా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. ఎప్పుడు? 1976వ సంవత్సరంలో. ఈయన కాలం ఏది? ముకురాల రామారెడ్డి గారి కాలం ఏది? 1929వ సంవత్సరంలో జనవరి 1వ తేదీన జన్మించారు. తర్వాత 2003వ సంవత్సరము ఫిబ్రవరి 24న ఈయన శివైక్యం చెందారు. అది తుది శ్వాస విడిచారు. ఇది ముకురాల రామారెడ్డి గారి సమాచారం. మరొకసారి చూడండి. ముకురాల రామారెడ్డి గారి గురించి పరీక్షల్లో అడిగితే ఏమని రాస్తారు? కవి పరిచయం. వలస కూలి పాఠ్యభాగం కవి పరిచయం రాయండి అనే ప్రశ్న అడిగితే, వలస కూలి పాఠ్యభాగం కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు. ఈయన తర్వాత చెప్పేది కాలం. తర్వాత మీరేం రాయాలి? కాలం. 1929వ సంవత్సరము జనవరి 1లో జన్మించారు. 2003వ సంవత్సరము ఫిబ్రవరి 24న శివైక్యం చెందారు. ఇది ఆయన యొక్క కాలం. తర్వాత ఈయన జన్మస్థలం గురించి రాయాల్సి ఉంటుంది. 3వ అంశము జన్మస్థలం. ఈయన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించారు అని రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈయన రచనల గురించి మనం రాయాల్సి ఉంటుంది. ఈయన ఒక అనువాద కవిత్వం రచించారు. దాని పేరు మేఘదూత. తర్వాత 3 దీర్ఘ కవితలను రచించారు.
దేవరకొండ దుర్గము, నవ్వే కత్తులు, రాక్షస జాతర. తర్వాత ఒక గేయ సంపుటి రచించారు, దాని పేరు హృదయ శైలి. తర్వాత ఈయన పరిశోధన పత్రాల సంకలనం ఉపరిశోధన. పరిశోధన పత్రాల సంకలనం పేరు ఉపరిశోధన. తర్వాత తెలుగు సాహిత్య నిఘంటువును రచించారు. చివరిగా ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధన చేసి ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అన్న పరిశోధన గ్రంథంని ఈయన రచించి డాక్టరేట్ని పొందారు అని రాయాల్సి ఉంటుంది. తర్వాత విడిజోడు అన్న కథని ఈయన రచించారు అని రాస్తాం. తర్వాత మనం రాయాల్సిన ఇతర అంశాలు అని రాసి ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాల్ని రచించారు. ఇతని విడిజోడు కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుంచి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు అని ఈ వివరాలని మనం రాయాల్సి ఉంటుంది. ఇదండి వలస కూలికి సంబంధించినటువంటి అంశాలు. మరిన్ని అంశాలని తర్వాత వీడియోలో మీకు నేను అందిస్తున్నాను. అంతవరకు సెలవు. నమస్తే.